హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. ప్రత్యర్థి పార్టీని చిత్తు చేయడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ఏ పార్టీ వారు వదులుకోవడం లేదు. అందుకోసం ఎత్తులు, పొత్తులు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయం చేసుకున్న టీడీపీ ఇప్పుడు బీజేపీతోనూ స్నేహం కోసం చేయి చాస్తోంది. దాదాపు వీరిద్దరి చెలిమి ఖరారైనట్లే. ఒక పక్క టీడీపీలో సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంటే, ఈ కొత్త పొత్తుతో ఎవరు సీట్లు కోల్పోతారు అనే ఉత్కంఠ, భయం టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. ఇలాంటి టైంలో చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమయ్యారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పైన చంద్రబాబు, పవన్ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఖాయమైతే మరోసారి సీట్ల సర్దుబాట్లపైన చర్చలు చేయాల్సి ఉంటుంది. బీజేపీ, జనసేన కలిపి 50 అసెంబ్లీ సీట్లు, 10 ఎంపీ సీట్లు కోరుతున్నట్లు సమాచారం. అయితే చంద్రబాబు 35 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారు. అన్నీ కుదిరితే 40 నుంచి 45 సీట్ల వరకు మిత్రపక్షాలకు కేటాయించే అవకాశం కనిపిస్తోందని టీడీపీ వర్గాల టాక్. టీడీపీలో ఇప్పటికే ఇన్ఛార్జీలుగా 15 నుంచి 20 మంది వరకు సీట్లను మార్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులో మరో 40 స్థానాలు త్యాగం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకో పక్క సీనియర్ల నుంచి తమతో పాటుగా తమ వారసులకు కూడా సీట్లు ఇవ్వాలని అభ్యర్థులు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సీట్ల విషయంపై అందరికీ ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఒక్కో ఫ్యామిలీకి ఒక్క సీటు మాత్రమే ఇస్తామని ఆయన తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే పరిటాల, జేసీ, కోట్ల, కేఈ, పూసపాటి కుటుంబాలకు ఒకే టికెట్ అని క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఆయా ఫ్యామిలీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆయన లెక్క చేయటం లేదు. ఇటు సీట్ల మార్పు పైన సంకేతాలు ఇస్తున్నారు. మైలవరం విషయంలో అభ్యర్థి మార్పుపై ఉమకు ఇలానే సిగ్నల్ ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. పెడన, అవనిగడ్డ సీటు విషయంలోనూ ఇలానే చేస్తున్నారు. వైసీపీ నుంచి అభ్యర్థులను దాదాపు ఖరారు చేయడంతో తమ అభ్యర్థులను కూడా సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్ధం కావడంతో రెండు పార్టీల నుంచి మొత్తం 175 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కొత్తగా బీజేపీతో పొత్తు చర్చలు, సీట్ల సర్దుబాటు పైన స్పష్టత రావాల్సి ఉంది. ఆ తర్వాత టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంతో పాటుగా మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లపైన క్లారిటీ వస్తుంది.